సరస్వతి కలర్స్ చాలా పెద్దగా ఉంది. రాహుల్ కళాకారు చూస్తుంది ఇప్పుడు. సరస్వతి కలర్స్ లో చూసిన గణపతులు హైదరాబాద్ లో నేర కూడా చూడలే. అంతంత పెద్ద పెద్ద గణేశులు ఉన్నాయి మనకి ఇక్కడ. గరుడ పక్షి పైన గణపతి, ఇది ఇంకా ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. హంస పైన గణపతి, ఉప్పల్ కోతుంది గణపతి. ఇది ఎంతో పెద్దగా ఉందంటే డేంజర్ పెద్దగా ఉంది. 3-4 వేలకి వచ్చి ఎత్తులే మనకు. జేబీఎస్ లో పెడుతులే గణపతిని. రామ్నగర్ లో ఈ గణపతి అంట. ఈ గణపతి వరకు బాలాపూర్ లో కనిపిస్తుంది. పంచ కట్టుకి మనకి ఇక్కడ ఇంత మంచి డిజైన్ వచ్చింది చూడండి. విజయవాడకు పోయింది గైస్. ఇది అన్ని ముంబై స్టైల్ గణేష్ ఉన్నాయి ఇక్కడ మనం. ఇక్కడ చూడండి. అరే అరే అన్న ఎన్ని చూపెట్టారన్న. ఒక్కసారి సరస్వతి కలర్స్ రాళ్ళు ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు మస్తు మస్తు మగా గణపతి కనిపిస్తాయి మీకు. ఆడ బోర్డు కింద పడిపోయింది అసలు. యాక్చువల్ ఆడ బోర్డు ఉండే, బోర్డు కింద పడిపోయింది. మనకు 3-4 వేలకు వచ్చేస్తే అంట. 2-3 ఫీట్లు అయ్యి చూడండి. రైట్, హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వచ్చి ఇండియాలో. వీడియో వచ్చేసి ఏంటి తెలుసా, మనము మా కొర్ట్ల గణపతులు చూస్తాం, దూల్పేట్ల గణపతులు చూస్తాం. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చినంటే ఎల్బీ నగర్ లా, మనం ఉప్పల్ నుంచి వెళ్ళి నాగోల్ ఎల్బీ నగర్ పోయేటప్పుడు మనకి ఇక్కడ సరస్వతి కలర్స్ ఇంకా రాహుల్ కలర్స్ ఉంటాయి కదా. ఉప్పల్ ఎల్బీ నగర్ లో కూడా గణపతులు ఎట్లా ఉంటాయి అది మీకు చూపెట్టడానికి వచ్చినాయి. అలా ఇంకా బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది కదా. ఇది ఎక్కడ తెలుసా, మనకు శిల్పారామం. అంతా శిల్పారామం ఏరియా. శిల్పారామం తర్వాత ఇక్కడ మూసీ నది. ఓకే, ఇక్కడ మనకు ఫ్లాగ్ ఉన్న చూడండి. ఈ ఫ్లాగ్ దగ్గర ఉన్నది ఇది, ఈ లొకేషన్. ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు అక్కడ పోతున్నా. ఫస్ట్ మనం పోదాం సరస్వతి కలర్స్, దాని తర్వాత రాహుల్ కలర్స్ దాని పక్కనే ఉంటుందంట. మా ఫ్రెండ్స్ అడిగితే చెప్పినారు. ఈ అక్కడ చుట్టుపక్కల ఏమేమి గణపతులు ఉన్నాయి అన్ని చూపెడతాం మీకు. ఓకేనా? ఇంకా కూడా మీరు మన ఛానల్ జర సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బెల్ ఐకాన్ నొత్తులు నోటిఫికేషన్ టంగా 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 మీకు ఇచ్చి పాడేస్తాయి. ఏమంటున్నా, జిల్లాడికి పోయి కలుద్దాం నడులు, మళ్ళీ లేట్ అవుతుంది. మీకు గణపతి తీసుకొచ్చే రోజు మనం కుర్తాలు వేసుకుంటాం కదా, ఆ కుర్తాలు కావాలన్నా ఒకసారి కింద కామెంట్ చేయాలి. ఆ షాప్ పోయి కూడా వీడియో చేయమంటారా? మళ్ళీ డెకరేషన్ షాప్ ఉంటుంది కదా, ఆ డెకరేషన్ షాప్ కూడా వీడియోస్ చేయమంటారా? ఒకసారి కింద కామెంట్ చేయాలి. మీరు కామెంట్ చేస్తే వెంటనే వెళ్ళిపోతాను నేను. ఏమంటున్నా, సరేనా? జల్దీ అడుగు కనబడదాం నడు. నెంబర్ C809 దగ్గర నుంచి వెళ్ళి గలీలో పోతే ఇక్కడ అన్ని మన గణేశుడు వాళ్ళు అన్ని మట్టి గణపతులు ఉన్నాయి. హైదరాబాద్ లో మట్టి గణపతులు నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడ చూడండి అన్ని చిన్న చిన్న మట్టి గణపతులు ఇవన్నీ అవే. భయ్యా షూట్ కర్సక్తే క్యా? అరే ఆభరాలు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చేసిగా. చెవులో కూడా ఇది చూడండి, ఇగో మొత్తం వేరే లెవెల్ ఉన్నాయిగా. ఇంకా ఇది ఇక్కడ పెడతారు కావచ్చు. ఇవి అక్కు పెడతారు. ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకుంటే అక్కు పెడతారు, కట్ చేసుకుంటా. ఓకే, ఇవన్నీ మట్టి గణపతులు. ఇవి కానివి అంటే ఆభరణాలు ఇంకా పెట్టలేదు, డిజైన్ చేయలేదు. ఇవేమో డిజైన్ చేసినాయి. ఇది కూడా డిజైన్ చేసినాయి చూడండి. పెద్ద గణపతి. ఫ్లిక్కర్ ఎందుకు అవుతుంది? ఆ మీద లైట్ ఉంది అందుకే ఫ్లిక్కర్ అవుతుందా. మొత్తం మనకు పంచకు చూడు కలర్ వేసి మొత్తం దాన్ని అతక పెట్టేసినారు నీట్గా. వావ్, ఇంకా లోపలికి ఒకసారి పోదాం మనం. ఇవన్నీ మట్టి గణపతులు. అక్కడ కాక తయారు చేస్తున్నాడు. ఓ, ఇవన్నీ అయిపోయినాయి ఉన్నాయి లోపల. కిత్తకాయ ప్రైస్ మనకు 3-4 వేలకు వచ్చేస్తే అంట. 2-3 ఫీట్లు అయ్యి చూడండి. మజా ఉన్నాయి కదా. ఇదైతే గోల్డ్తో ఇచ్చి పడుంది కదా. ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది చూడండి మొత్తం కిరీటంకి అంతే నెక్స్ట్ లెవెల్ వచ్చేసింది. ఇలా చూడండి గ్రీన్ కలర్ పంచ పైన కూడా వర్క్ పెట్టింది. మొత్తం అంతా ఎంబ్రాయిడింగ్ వర్కే ఉంది. ఎంబ్రాయిడింగ్ వర్క్ మనకు శారీస్కి ఎత్తారు కదా, మొత్తం ఆ వర్కే ఉన్నది ఇక్కడ మనకు చూడండి. ఇదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. మొత్తం అంతా ఎంబ్రాయిడింగ్ వర్క్. మనకు కిరీటం కూడా వేరే వచ్చింది, వస్తుంది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇవన్నీ అవే గణేషులు. తక్కువకున్నాయి, బాగా తక్కువకున్నాయి. ఇదంతా వర్క్ చేసేటి, ఇక్కడ కూడా వర్క్ చేసేటివి ఉన్నాయి. అన్ని మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్, అన్ని శారీస్కి అవి చేసే వర్క్ అంతా. రైట్ భయ్యా, 3-4 వేలకు వచ్చేస్తే మనకు ఈ గణపతులు. ఇక్కడ కనిపిస్తున్న గణపతులు అన్ని 3000-4000 వచ్చేస్తున్నాయి. ఇక సరస్వతి కలర్స్ పెద్ద కలర్స్. సరస్వతి కలర్స్ పోవాలంటే అక్కడికి వెళ్ళి ఆడ బోర్డు కింద పడిపోయింది అసలు. యాక్చువల్ ఆడ బోర్డు ఉండే, బోర్డు కింద పడిపోయింది. ఎల్బీనగర్కి వెళ్ళి సంధి మలిగినాక ఇక్కడ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే ఇక్కడ మనకి గణపతులు కనిపిస్తాయి. ఇక్కడికి వెళ్ళి కొంచెం ముందలు పోతే ఇక్కడ సరస్వతి కలర్స్ ఉంది మనకు. అక్కడ చూడండి సరస్వతి కలర్స్ చాలా పెద్దగా ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గీత పెద్దగా ఉంటుందని. వీడికి వెళ్ళి చూడండి. అరే బాపురే బాపు, ఆ గణపతులు వేరే ఉన్నాయి కాక మొత్తం అన్ని సోల్డ్ అవుట్ అని మనకు ట్యాగ్ చేసిండు. సోల్డ్ అవుట్ అని ట్యాగ్ చేయలేదు. చూడండి. అరే బాపురే బాపు, ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి గణపతులు. దాని పక్క కింద కూర్చున్నారు కదా, ఇంత చిన్నగా ఉన్నారు చూడండి. అరే మొత్తం అన్ని వేరే ఉన్నాయిగా. అరే బాపురే బాపు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సరస్వతి కలర్స్ ఇట్లుంటుందని. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కాక గణపతులు. అది చూడండి మొత్తం ఆభరణాలు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కదా. ఆ ఫినిషింగ్ మాత్రం స్మూత్ వచ్చింది. ఫినిషింగ్ అయితే ఎంత స్మూత్ ఉందంటే చాలా స్మూత్ ఉంది ఫినిషింగ్. ఇక్కడ చూడండి, ఇది చూడండి పంచ కట్టు కానీ మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్. అది చూడండి, దీనికి ఇంకా ఆభరణాలు ఏం పెట్టలేదు. ఆ గణపతికి ఆభరణాలు అన్నీ పెట్టేసినారు. ఎంబ్రాయిడింగ్ వర్క్ అంతా అయిపోయింది. ఈ గణపతికి ఎంబ్రాయిడింగ్ వర్క్ కాలేదు. ఈ గణపతి మనకు షోల్డ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇంకా దీనికి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే కాలేదు. మొత్తం పంచ అయితే కట్టి పెట్టినారు. ఇక్కడ ఎంబ్రాయిడింగ్ వర్క్ అంతా అయిపోయింది. గ్రీన్ కలర్ పంచతోనే మొత్తం వేరేలే ఉంది. ముంబై స్టైల్ గణపతులు ఉన్నాయి అన్ని ఇక్కడ మనకు. ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది, ఇంకా పంచ కట్టలే. అరే ఇల్లు ఉన్న గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అది కూడా చూపిస్తా. పక్కకే పెద్ద గణపతి ఉంది.
ఇది చూడు, అరే ఎన్ని తలకెళ్ళినా చూడు గణపతి ఇక్కడ మనకు 1 2 3 4 5 తలల గణపతి ఉంది మనకి ఇక్కడ చూడండి. ఇంకా పంచాయతీ కట్టలేదు. మొత్తం అన్ని ముంబై స్టైల్ గణేషులు ఉన్నాయి ఇక్కడ మనకు, అన్ని ముంబై స్టైల్ గణేషులు. ఇది కూడా మనకు సోల్డ్ అయిపోయింది. ఈ అడ్రస్ ఎక్కడంటే గాంధీనగర్ అట, గాంధీనగర్ ఏరియాకి సోల్డ్ అయిపోయింది. ఇది కూడా చూడండి, ఇది కూడా సోల్డ్ అయిపోయింది పంచతోని. మనకి కరీంనగర్ అర్థం కాలేదు. ఇవన్నీ మనకు సోల్డ్ అయిపోయినాయి. అసలు ఈ రోల్ అన్నీ సోల్డ్ అయిపోయినాయి. ఇది ఎక్కడ పోయింది, ఇది ఎక్కడ పోలేదు అంటే అడ్రస్ రాయలేదు. ఇంకేది బాలాపూర్ పోయింది. బాలాపూర్ అంట చూడండి, బాలాపూర్. ఈ గణపతి మనకు బాలాపూర్లో కనిపిస్తుంది. బేగం బజార్లో ఈ గణపతి సోల్డ్ అయిపోయింది. బేగం బజార్కి. రామ్నగర్లో ఈ గణపతి అంట. అరే యార్, ప్రతి ఒక్క ఏరియాలో పోతుంది ఈ గణపతి ప్రతి ఒక్క ఏరియాలో పోతుంది. ఇవన్నీ ఏ ఏరియాలో పోయినా అన్ని చూపెడుతున్నా చూడండి మీకు. కొత్తపేట పోతుంది ఈ గణపతి మనకు. ఇది అయితే 5 తలల గణపతి. ఇది ఇంకా సోల్డ్ అవుట్ కాలేదు. ఇవన్నీ మనకు సోల్డ్ అయిపోయినాయి, అన్ని ట్యాగ్ లేసిళ్ళు. ఎక్కడికి పోయినాయి సోల్డ్ అవుట్ అంటే అక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. అరే ఇంకా పెద్దగా ఉన్నాయి కదా, దీంట్లో పెద్దగా అంటే దీంట్లో కన్నా ఇంకా పెద్దగా ఉన్నాయి కదా అక్కడ చూడండి. అరే బాపే అంతా మనకు ఇంకా వర్క్ నడుతుంది ఇక్కడ. లాస్ట్లో పారిస్తోని దాంతో చేస్తున్నారు, ఇంకా ఆర్చులు తయారు చేస్తున్నారు ఇక్కడ చూడండి. అన్ని ఫినిషింగ్ వర్క్ అయితే మంచిగా ఉంది ఇక్కడ, మజా ఉంది కదా. ఇక్కడ చూడండి నిల్చున్న గణపతి. అరే బాప్ ఇగో జేబీఎస్ అంటే జేబీఎస్ పోతుంది ఈ గణపతి డైరెక్ట్. జేబీఎస్లో పెడుతులేదు గణపతిని. ఇగో ఇది గణపతి సోల్డ్ అయిపోయింది. అయ్యో ఇంక లోపల ఉన్నాయి. అక్కడ సైడ్ ఇంకా పెద్ద గణపతి ఉన్నాయి. అట్లనే స్టేట్ నుంచి వెళ్ళి అది కూడా చూడొచ్చు, లేకపోతే ఫార్వర్డ్ చేసి చూసుకోండి. అమ్మో వేరే లెవెల్ ఉన్నాయి కదా. అసలు ఏమని చూపెట్టాలి, ఎంత చూపెట్టాలా? సరస్వతి కళార్ట్స్ అసలు నేను ఇన్ని రోజులు రాలేదు, ఎప్పుడు రాలేదు. ఇది ఎక్కడ ఆగు అందుతలేదు అది నాకు. ఇక్కడ చూడండి మారుతినగర్ పోతుంది ఈ గణపతి మనకు చూడండి. ఈ గణపతి చూడండి, ఇవన్నీ సోల్డ్ అయిపోయినాయి మనకి. అన్ని పెట్టినాయి, అన్ని సోల్డ్ అవుట్. ఇవన్నీ మనకు సోల్డ్ అవుటే ఉన్నాయి చూడండి. అరే బాపరే ఇవన్నీ సోల్డ్ అవుటే. దిల్షుఖ్నగర్ పోతుంది ఈ గణపతి. దిల్షుఖ్నగర్కి సేల్ అయింది ఈ గణపతి మనకు. నాగోల్కి సోల్డ్ అయిపోయింది ఇది. ఇవన్నీ అరే ఒక్కొక్క పంచ కట్టు మాత్రం వేరే లెవెల్ ఉంది. అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఆభరణాల వర్క్ కాలేదు, ఇక్కడ ఆభరణాల వర్క్ అయిపోయింది. ఇక్కడ మనకి ఇంకా తొండం పైన వర్క్ మిగిలిపోయింది. ఇక్కడ చూడండి ఆ కిరీటం పికాక్స్ వచ్చింది చూసిలా. మొత్తం అన్ని పికాక్స్ 2 3 4 5 అక్కడ ఎన్ని పికాక్స్ ఉన్నాయి ఒకసారి కింద కామెంట్ చేయండి. రామ్నగర్కి, ఇది కూడా రామ్నగర్కి అంట. మొత్తం రామ్నగర్ పోయే గణపతులు ఇక్కడ 4-5 ఉన్నాయి గైస్. ఇదో గణపతి ఎంత మంచిగా ఉంది, క్లాస్ ఉంది కదా. ఇక్కడ చూస్తే అసలు నేను ఈ పంచ కట్టుకి మనకి ఇక్కడ ఇంత మంచి డిజైన్ వచ్చింది చూడండి. హైదరాబాద్లో దూల్పేటలో పోయినా కదా, దూల్పేట ఇట్లాంటి గణపతులు లేవు. మొత్తం అన్ని సరస్వతి కలర్స్లో ఉన్నాయి ఇట్లాంటి గణపతులు అన్ని. ఈ పంచ కట్ మాత్రం మజా వచ్చింది చూడండి. ఇగో ఇక్కడ మనకు వర్క్ నడుస్తుంది పెద్ద గణపతులు. అది ఈ గణపతి మాత్రం మజా ఉంది కదా. పైన ఎలుక గణపతి నాట్యం చేస్తుంది, ఎలుక కూడా నాట్యం చేస్తుంది. ఆ బొగ్గెంది కట్టినట్టు ఒకసారి మీకు కింద కామెంట్ చేయాలి. బొగ్గ అక్కడ కట్టించేసిందా, రొటేట్ అవుతుంది కావచ్చు అనుకుంటున్నాను నేను. రొటేట్ అవుతుంది అసలు యాక్చువల్గా. బిల్డింగ్ అవన్నీ చేసిందంటే కింద మిషన్ వర్క్ కూడా ఉంటుంది. ఈ గణపతి జుడులు నాట్యం చేస్తుంది కృష్ణులా ఉంది గణపతి. ఈ జుడులు సింహం పక్కకు మొత్తం సింహం ఎంత పెద్ద ఉంది, గణపతి అంత పెద్దగా ఉంది. ఇక్కడ మన గుర్రాల గణపతి చూసిందా. అరే ఇక్కడ చూడండి మనకి ఎన్ని గుర్రాలు ఉన్నాయి గణపతికి. గుర్రాలతో గణపతి 3 గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాలు కూడా డేంజర్ పెద్దగా ఉన్నాయి. ఆ గుర్రాల కాళ్ళు కూడా రానివ్వచ్చు నేను. మళ్ళీ పక్కకు 2 సింహాలు పక్కన. ఇప్పుడు ఒక్కసారి గిల్ల మనం గిల్ల చూద్దామా. ఇక్కడ చూడండి అరే ఎంత మజా ఉంది గణపతి. పాములతోని ఒక పాము వచ్చింది, మొత్తం కిందంతా పాము ఉంది. అది చూడండి పైన పాము, వెనుక శివుడు. అరే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గాయస్. అరే ఇక్కడ చూడండి ఇగో. అరే ఇగో సోల్డ్ అవుట్ అయిపోయింది. పంచగుడులు వేరే లెవెల్ ఉంది కదా. మొత్తం అంతా ముంబై స్టైల్ గేస్, అన్ని ముంబై స్టైల్ గణపతులు. గణేషులు అన్ని సేమ్ ఉన్నాయి కానీ మనకి వెనక ఆర్చ్ అనేది డిఫరెంట్ ఉంది. త్రిశూలం పట్టుకున్న గణపతి మొత్తం ముంబై స్టైల్లో ఉన్నది మనకు. ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది మనకి. ఇది విజయవాడకు పోయింది గైస్. ఇది ఇక్కడికి వెళ్ళి విజయవాడకి ఎట్లా తీసుకుపోతారేమో మరి, ఎన్ని రోజుల ముందు తీసుకుపోతారో మీకు తెలుసుంటే ఒకసారి కింద కామెంట్ చేయాలి. ఇంకా పంచ వర్క్ కాలేదు దీనికి. ఇక్కడ పక్కకు ఇంకా పెద్ద అరే చూడండి. అరే మొత్తం ఇంకా మనకు వర్క్ చేయనీకి వాళ్ళకు వాళ్ళ పైన అవన్నీ వేసుకొని చేస్తున్నారు చూడండి ఎంత పెద్దగా ఉందో. అరే అవి వర్క్ చేయనీకి కట్టలు కట్టిండు. ఓహో ఎంత పెద్ద ఉన్నాయి చూడండి. అసలు ప్లేస్ కూడా లేదు. అంబర్పేట అమీర్పేట కనిపిస్తలేదు, అది అంబర్పేట అమీర్పేట ఉన్నది. ఇంత పెద్ద గణపతి. వెనుక మొత్తం మనకు శివుడు వచ్చింది, వెనుక శివుడు వచ్చిన్నారు చూడండి. అరే ఎంత పెద్ద ఉన్నాయి. ఓహో ఇది కూడా సోల్డ్. ఉప్పల్ పోతుంది గణపతి చూడండి. ఉప్పల్ పోతుంది గణపతి. ఇది ఎంత పెద్దగా ఉందంటే డేంజర్ పెద్దగా ఉంది. ఇక్కడ చూడండి. ఇదైతే గుర్రం పైన
చొక్కడొక్క చొక్కడొక్క అన్ని గుర్రాలు ఉన్నాయి. ఏం గమనిస్తలేను. ఇక్కడ గుర్రమే, అక్కడ గుర్రమే, ఇక్కడ గుర్రమే. ఇవి 3 గుర్రాలు ఉన్నాయి. అసలు ఇలా కట్టెలతో పెట్టేసి గైస్, కట్టెలతో పెట్టిలు కదా, మనకేం అనిపిస్తలేవు. ఇక తీసే కాడికి తీస్తున్నా గైస్ నేను అంతా. మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లుంటాయని. ఇంకా ఈడ కూడా అవ్వే. అరే 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 ఎంత పెద్దగా ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి. అసలు ఇట్లా పైన పడ్డట్టు ఇవన్నీ అవ్వే. అసలు చూడనీకి మన కట్టెలతో కట్టేసినారు, పోనీకి కూడా స్పేస్ లేకుండా ఉంది. నెక్స్ట్ మంతే కదా, అందుకని వర్క్ జల్లి అవుతున్నది. అసలు ఒక్కరు గ్యాప్లో లేరు. ఇగో చూడు, డప్పు పైన నాట్యం చేసిన గణేశుడు. ఇక్కడ చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది అది గణేశుడుగా. ఇంకా పంచవర్క్ కాలేదు. ఈ గుర్రాలు మనం బయట విషయం కదా, అక్కడ 2 గుర్రాలు ఉన్నాయి, ఇక్కడ మనకు 4 గుర్రాలు ఉన్నాయి. ఇదైతే వేరే లెవెల్ ఉంది కదా. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది, మరి ఒక్కొక్క రకంగా ఉంది మనకు. చూడండి తలపైన గణపతి, ఇదైతే ఇంకా వేరే ఉంది. మొత్తం చమక్ మెరుస్తుంది. హంస పైన గణపతి, ఇది గరుడ పక్షి పైన గణపతి. గరుడ పక్షి ఎట్లా కనిపిస్తుంది చూడండి. గరుడ పక్షి పైన గణపతి. ఇది ఇంకా ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇంకా వర్కులు నడుస్తున్నాయి మనకు. ఎలిఫెంట్ పైన గణపతి, అది బయటకు వెళ్ళి చూపిస్తాం మీకు. నంది పైన గణేశుడు ఉన్నాడు పైన. ఇక్కడ ఎలుక పైన, ఎలుకనే చాలా పెద్ద ఉంది, నాట్ ఎలుకుంది. ఎలుక పైన గణేశుడు ఉన్నాడు చూడండి. ఇక్కడ మీకు ఎలుకని కూడా చూపిస్తే ఎలుక ఎంత పెద్దగా ఉంది అనేది. ఎలుక గిడిగా కట్టింది మనం, ఎలుక గిట్ట చిన్న ఉన్నాం మనం. ఎంత పెద్ద ఉంది గణపతి, మాత్రం చాలా పెద్దగా ఉంది కదా. గణపతి కొండపైన గణపతి. ఇది చూడండి, ఇది కూడా ఎలుక పైన గణపతి. ఎలుకలే బాగా పెద్దగా ఉన్నాయి, కింద ఉన్నాయి పెద్దగా ఉన్నాయి. కిतना ఫీటే కానీ 20 ఫీట్ల గణపతి అంట. ప్రైజ్ వచ్చేసి 8K తెలుసట, నాకు తెలిసి 2 లక్షల దాకా ఉంటుంది కావచ్చు. ఇక్కడ చూడండి. అరే అన్న ఎన్ని చూపెట్టారన్న. ఒక్కసారి సరస్వతి కలర్స్ రాళ్ళు ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు మస్తు మగా గణపతి కనిపిస్తాయి మీకు. అరే ఇవన్నవే. ఇంకా అటుపక్క కూడా ఉన్నాయి. అటుపక్క ఎట్లా పోవాలి నేను, పోనీ కూడా ఇక్కడ చూడండి జాగా చిన్న ఉంది. కట్ట ఏడికెళ్ళి ఏడ మీద పడితే కూడా అర్థమైతే లేదు. ఇక్కడ ఇంకా కలర్లు వేస్తున్నారు చూడండి మన గణేష్లకి. ఓహో ఇక్కడ ఇక్కడ చిన్న ఉంది గణపతి, రొటేట్ అవుతుంది కావచ్చు ఆ గణేష్ నాకు తెలిసి. ఇక్కడ మనకు 2 పికాకులు వచ్చినాయి. ఇవన్నీ అవే. అక్కడ 5 తలకాయల గణపతి చూసాం కదా, ఇక్కడ 3 తలకాయల గణపతి, 3 తలల గణపతి ఉన్నది మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు 3 తలల గణపతి విత్ 3 సింహాలు. అసలు సరస్వతి కలర్స్ అంటే ఏదో అనుకున్నాను. నెక్స్ట్ ఏంటి సరస్వతి కలర్స్లో ఇది నంది పైన గణపతి, బయటకు వెళ్ళి చూడండి. ఎలిఫెంట్ పైన గణపతి చూపిస్తా పాలు మీకు. దీనికి ఎంత భారీ వెల్డింగ్ సామాన్ యూజ్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ మనకు కొనుక్కునేవి కూడా దొరుకుతాయి సమోసాలు. ఎలిఫెంట్ పైన గణపతి చూడండి, మజా ఉంది కదా. సరస్వతి కలర్స్లో చూసిన గణపతులు హైదరాబాద్లో ఏరియా కూడా చూడాలి, అంతంత పెద్ద గణేశులు ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకే, నేను తమిళకి ఫోటోలు ఇంకా నా డైలీ బ్లాగ్ కూడా రీల్ తీసుకోవాలి, తీసుకొని నేను కనబడతాను. రాహుల్ కళాకారు చూస్తుంది ఇప్పుడు. రాహుల్ కళాకారుల లోపల ఎట్లా గణపతులు ఉంటాయి అవన్నీ చూద్దాం మనం. హాయ్ బ్రో. ఈ బ్రో వాళ్ళు ఇక్కడ కలిసినారు, రామ్నగర్లో ఉంటారంట. అన్న వీడియో తీసుకోవచ్చుగా. రాహుల్ కళాకారుల గణపతి చూడండి. అసలు ఎడికెళ్ళి తీయాలా. ఇక గరుడ పక్షి పైన గణపతి, వెనక పాములు ఉన్నాయి మనకి ఇక్కడ. ఇలా చూడండి 2 ఎలిఫెంట్లు, 2 టైగర్లు వచ్చినాయి. ఇక్కడ 2 గరుడ పక్షులు వచ్చినాయి. మొత్తం అంతా ఫినిషింగ్ అంతా అయిపోయింది. ఇవన్నీ అవే ఉన్నాయి. ఇక్కడ కింద కూర్చున్న గణపతులు ఉన్నాయి. ఇక్కడ అన్ని మనకు ఎలిఫెంట్ పైన గణపతులు ఉన్నాయి. వీడికి ఆడదాకా ప్లేస్ కూడా ఇవ్వనికి మనకు. లింగంతో పక్కకు 2 గణపతులు వచ్చినాయి, ఇంకా చిన్నవి, మళ్ళీ ఇంకా పెద్ద గణపతి. కిరీటమే మనకు లింగంలాగా వచ్చేసింది. ఆ చెవులలో కూడా మనకు గణపతి వచ్చినాయి చూడండి. ఇక్కడ గణపతి ఒక్క గణపతి కాదు మనకి. గణపతి తీసుకుంటే ఎన్ని గణపతులు ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా గణపతి ఉన్నది, ఇక్కడ గణపతి ఉన్నది. ఇది ఇంకా పెద్ద ఉంది గణపతి. పంచవర్క్ అయితే వచ్చింది ఇక్కడ మనకు. అన్ని సేమ్ గణపతులు కానీ కలర్ డిఫరెన్స్ ఉన్నాయి. అన్ని సేమ్ ఉన్నాయి కానీ అన్ని కలర్ డిఫరెన్స్ ఉన్నాయి, వేరే కలర్లు. ఈ ఒక్క గణపతి కాదు, 1 2 3 4 5 6 7 8 గణపతులు ఉన్నాయి. గణపతి తీసుకుంటే నేను ఇట్లా హెల్మెట్ పెట్టుకొని గణపతుల మిడిల్ ఎక్కడ ఇట్లా పోతున్నాను నేను. రాముడితోని వెనక రామ మందిర్ వచ్చింది గణపతి. వెనక రామ మందిర్, పక్కకు రాముడు, మళ్ళా గణేశుడు. ఎంత మంచిగా ఉంది చూడండి. శివుడు పార్వతి వచ్చింది పక్కన, మన పికాక్ పైన ఉన్నది గణపతి. మంచిగా ఉన్నాయి కదా. ఇవన్నీ అవే ఉన్నాయి, అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇటు మొత్తం అన్ని రామ మందిర్తోని రాముడితోని గణపతులు. ఇక్కడ ఉన్న గణపతులు అయితే చూపెట్టిన ఒక స్టార్టింగ్ అయితే ఒక గణపతి పెట్టి అన్ని అవే గణపతులు ఉన్నాయి మనకి ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. ఈ 2 గణపతులు వేరే ఉన్నాయి. ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. పక్కదైతే చూడండి మొత్తం పాములతో వచ్చింది, వెనక లింగం వచ్చింది. నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. మొత్తం గోల్డ్ లెక్క కనబడుతుంది, గోల్డ్ కాదు, ఎల్లో ఉన్నది మనకు కలర్. ఎండతో గోల్డ్ వచ్చింది, గోల్డ్ షైనింగ్ కొడుతుంది చూడండి. మనకు వెనక బ్యాక్గ్రౌండ్ బాక్స్ షేప్ ఆర్చ్ వచ్చింది, జింక ఉన్నది.
ఇక్కడ ఈ ఎవరు పోయినాయి, ఈమె ఎవరు? ఇంకా మనకు పికాక్ వచ్చింది చెట్టు పైన. సరస్వతి అయినా, సరస్వతి లేకపోతే పార్వతి, ఎవరైనా కావచ్చు. తెలుసుంటే కింద కామెంట్ చేయాలి మీరు. మా ఇక్కడ డీర్ వచ్చింది. ఇవన్నీ కలర్ వేస్తున్నది, ఇంకా మొత్తం అంతా ఫినిషింగ్ కాలేదు. ఈ చూడు మొత్తం బాహుబలిలకు ఉన్నది, మొత్తం మహారాజ్ చైర్లో కూర్చొని మొత్తం వెనక మనకు ఆర్చ్ వచ్చింది. ఆర్చ్లో అన్ని మనకు శంకులు వచ్చినాయి మనకు. ఇక్కడ చూడాలి కింద కూర్చున్నది గణపతి అని మొత్తం డిజైన్ అయితే వేరే వచ్చింది కదా తొండం పైన. ఓ మజా ఉన్నాయి అన్ని, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గణేష్లు. ఫస్ట్ ఒక్కటి చూసి రాహుల్ కళాకార్ అంటే అది ఒకటే షెడ్ అనుకున్నా, కానీ లోపల పక్కకు ఇంకో షెడ్ ఉంది, మళ్ళీ బ్యాక్ సైడ్ ఇంకా 2 షెడ్లు ఉన్నాయి. నాకు తెలిసినైతే చూపెట్టిన ఎల్బీ నగర్ అంటే ఉప్పల్ ఏరియాలో ఉన్న గణపతిలు అన్ని చూపెట్టినా అని అనుకుంటున్నా. ఇంకా కూడా మీరు మన ఛానల్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొత్తులు నోటిఫికేషన్లు టంగా 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 మీకు ఇచ్చి పాడేస్తాయి. ఇంకా మరి మళ్ళీ నెక్స్ట్ అయితే మళ్ళీ వెళ్తా. బాయ్.